ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. మొన్న ఈ మధ్య 2, 3 రీల్స్ చూసామండి. ఒక అమ్మాయి 19 ఏళ్ల పిల్ల స్పీచ్ ఇచ్చి ఫేర్‌వెల్ స్పీచ్ కాలేజ్‌లో పడిపోయింది. ఆ సడెన్ కార్డియాక్ డెత్ రావడానికి ప్రీడిస్పోజిషన్ ఏమన్నా ఉంటుందా ఇలాంటి వ్యక్తులలో? పునీత్ రాజ్‌కుమార్ కావచ్చు, ఈ అమ్మాయి కావచ్చు, ఇంకో 4, 5 కూడా ఎగ్జాంపుల్స్ ఇచ్చుకోవచ్చు మనం. చాలా చక్కగా విశ్లేషించారు. అంటే మీరు చెప్పే విధానంలోనే ఇవన్నీ ఇన్ఫ్యాక్ట్ నేను చూసింది మా దగ్గరకు వచ్చిన పేషెంట్స్ కూడా ఎస్పెషల్లీ యంగ్స్టర్స్ చాలా ప్యానిక్ అయిపోయి ఈ వీడియోలు చూసే వస్తూ ఉంటారు. సో దీనికి మీరు అన్న పాయింట్ ఏంటి అంటే ఇది ముందే ప్రీడిస్పోజింగ్ ఫ్యాక్టర్స్ ఉంటాయా, దీన్ని మనం కనిపెట్టగలమా, రాకుండా చూసుకోగలమా? సో ఇది ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క వయసు రీచ్ అవ్వచ్చు, మగవాళ్ళ ఆడవాళ్ళ రీచ్ అవ్వచ్చు, వీటిలో తేడాలు ఉంటాయి ప్రీడిస్పోజింగ్ ఫ్యాక్టర్స్ విషయానికి. ఒకటి యంగ్స్టర్కి గమనిద్దాం, 19 ఏళ్ల వయసు ఫస్ట్ది. సో ఈ 19 ఏళ్ల వయసు వాళ్ళు డ్యాన్స్ చేసి పడిపోయారు, ఎస్పెషల్లీ అమ్మాయి అన్నట్టున్నారు మీరు. అవును. సో అమ్మాయి అన్నప్పుడు 19 ఏళ్ల వాళ్ళు పడిపోయే అవకాశం దేంట్లో ఉంటుందని మేము ఆలోచిస్తాం. సో జనరల్గా గుండెపోట్లు రావు. ఆడవాళ్ళల్లో బై గాడ్స్ గ్రేస్ యాక్టివ్ మెన్స్ట్రల్ పీరియడ్ ఉండి వయసు తక్కువ ఉన్న వాళ్ళలో గుండెపోట్లు తక్కువ రావు అని కావు, ఈస్ట్రోజన్ ప్రొటెక్షన్ ఉంటుంది కాబట్టి. అంటే ఎవరితో తక్కువ కంపేర్ చేసుకుంటే మగవాళ్ళతో తక్కువ, కౌంటర్ పార్ట్స్ మగవాళ్ళు. అంటే 19 ఏళ్ళ ఆడవాళ్ళని 19 ఏళ్ళ అబ్బాయిలతో చూసుకుంటే 19 ఏళ్ళ వాళ్ళలోనే సంఖ్యామానం తక్కువ, అంటే మీరు తీసుకున్నట్టయితే చాలా తక్కువ. సో మరి ఈ 19 ఏళ్ళ అమ్మాయి ఏ విధంగా పడిపోయింది అనుకునే దానికి వస్తే 1,00,000 కారణాలు ఉంటాయండి ఈ గుండె విషయంలో, ఈ సడన్ డెత్కి. అందులో 19 ఏళ్ళ విషయానికి వస్తే హార్ట్ అటాక్ అరుదు. మరి ఏముంటాయి అంటే ఎరిథ్మియాస్ అంటారు. ఎరిథ్మియాస్ అంటే గుండె వణుకుద్ది, కొట్టేదానికంటే వణుకుద్ది. అంటే సంథింగ్ లైక్ ఇలా కొట్టుకోవాల్సిన గుండె ఇలా ఇలా వణుకుతుంటుంది. దాన్ని ఫిబ్రిలేషన్ అంటారు. వెంట్రికులర్ ఫిబ్రిలేషన్ కానీ వెంట్రికులర్ టెకికార్డియా కానీ. ఇది ప్రీడిస్పోజింగ్ కండిషన్స్ ఏవో ముందే ఉండొచ్చు. ఎగ్జాంపుల్, హైపోట్రోఫిక్ కార్డియోమయోపతి అని ఒక వ్యాధి ఉంటుంది. ఇది యూజువల్గా 20 years నుంచి ఈ ఏరియాలోనే ఉండే అవకాశం ఉంటుంది, స్టార్ట్ అవ్వటం. దీని జీన్స్ పుట్టినప్పటి నుంచి ఉంటాయి, కానీ దాని యొక్క షో అప్ అంటే అది బయటకు వచ్చే అవకాశం ఈ వయసులో మొదలవుతుంది. సో ఇది గమనించకపోయి ఉంటే, ఫ్యామిలీలో రన్ అయ్యి ఉంటే, పైన వాళ్ళకి ఉండి మీరు గమనించకపోయి ఉంటే ఈమెలో అది ఆ రోజున ప్రజెంట్ అయ్యి ఉండొచ్చు. సో ఇది వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్స్. అది అవ్వక్కర్లే, అది ఉండొచ్చు మీరు చూసుకోకపోతే. 2, బాగా అలిసిపోయి డ్యాన్స్ చేస్తున్నారు, మంచినీళ్ళు తాగలేదు, ఎండలో తిరిగేశారు, అలిసిపోయారు, నువ్వు పట్టించుకోవట్లేదు, ఎలక్ట్రోలైట్స్ ఇంబ్యాలెన్స్ వచ్చేసింది, ఎలక్ట్రోలైట్స్ అన్నీ మారిపోయినాయి బాడీలో. సో అదేవిధంగా ఎగిరి పొటాషియము సోడియం బ్యాలెన్స్ మారిపోయి, ఎస్పెషలీ పొటాషియం తరిగిన వాళ్ళల్లో గుండె టక్కని ఎరిథ్మియా వచ్చి ఆగిపోవచ్చు. సో ఇది కూడా కారణం అవ్వచ్చు. సన్ స్ట్రోక్ అయ్యి నువ్వు పట్టించుకోకపోయి ఆ తర్వాత కంటిన్యూ అయ్యి ఇలాంటి ఫిజికల్ యాక్టివిటీ చేస్తే కూడా పడిపోవచ్చు. అప్పుడు గుండె కారణం, ఫైనల్గా గుండె ఆగిపోద్ది, కానీ గుండెది కారణం కాదు. సో ఈ విధంగా కూడా జరగచ్చు. సో ఇంకా ఇలా అనేకంగా తీసుకుంటే గుండెలో కార్డియోమయోపతి అని ఒకటి ఉంటుంది. కార్డియోమయోపతి అంటే ఏంటి? గుండె కండ దెబ్బతింటం అంటే అది ఎవరో కొట్టితే దెబ్బతింటం కాదు, స్వతహాగా అది బలహీన పడిపోతుంది. సో దీన్ని ఇడియోపతిక్ డైలేటెడ్ కార్డియోమయోపతి అంటారు. ఇది న్యూట్రిషనల్ కూడా కావచ్చు. న్యూట్రిషనల్ డెఫిషియన్సీల్లో కూడా గుండె వెడల్పై బలహీనం అవ్వచ్చు, ఆల్కహాలిక్ అవ్వచ్చు. 19 years యువతికి నేను అనుకోవట్లే, కానీ ఈ మధ్య అది కూడా జరుగుతున్నాయి. ఆల్కహాల్ తాగడం వల్ల వస్తాయండి ఆల్కహాలిక్ కార్డియోమయోపతీస్ అంటాం. ఆల్కహాల్ బాగా తీవ్రంగా తాగి మనము ఆల్కహాల్ మన్ని మత్తులో ముంచడమే కాకుండా గుండెని కూడా మత్తులో ముంచే అవకాశం ఉంటుంది. ఎక్యూట్ టాక్సిసిటీ కూడా ఉంటుంది, క్రానిక్ టాక్సిసిటీ కూడా ఉంటుంది. అంటే ఏళ్ల తరబడి తాగుతూ ఉన్న వాళ్ళల్లో గుండె బలహీనపడటం అనేది అందరికీ జరగదు, కొంత పర్సంటేజ్ పీపుల్లో జరుగుద్ది. అలాగే మితిమీరి తాగిన వాళ్ళల్లో గుండె తాళం తప్పి కొట్టుకొని ఆగిపోయే అవకాశం ఉంటుంది.